తమిళ సూపర్ స్టార్ నయనతార చివరిగా నటించిన మూవీ ఓటు. జిఎస్ విఘ్నేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమా తర్వాత నయనతార నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే నయనతార సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ నయనతారకి మలయాళం సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఇక నయనతార మమ్ముట్టి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమాలు లైనప్ లో ఉన్నాయి అనే విషయంలో క్లారిటీ లేదు. తాజాగా నయనతారకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాకు వినిపిస్తుంది. గత ఏడాది జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. జవాన్ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే ఉంది. బాలీవుడ్ సినిమాలు చేసి అక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో నయనతార గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తుంది. జవాన్ సినిమా తర్వాత నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎప్పుడు లేనిది ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు నయన్. మరి ఈమెలో వచ్చిన మార్పుకు కారణమేంటి? సాధారణంగా మూవీ ప్రమోషన్ కు మాత్రమే కాదు, ఫోటోషూట్స్ కు కూడా దూరంగానే ఉంటారు నయనతార. ఎంత పెద్ద హీరోతో నటించినా కూడా ప్రమోషన్స్ వైపు చూడరు. ఇక తనకు అలవాటు లేని ఫోటోషూట్స్ పై ఫోకస్ చేశారు ఇప్పుడు. తాజాగా నయనతార లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితమైపోయారు నయన్. జవాన్ లోనూ పెద్దగా గ్లామర్ షో చేయలేదు నయన్. కానీ జవాన్ తర్వాత అక్కడి నుంచి ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అంతేకాదు సినిమాకు 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలంటే ఈ మాత్రం హీట్ పెంచక తప్పదని ఫిక్స్ అయిపోయారు ఈ భామ. ఫైనల్ గా నయనతార నెక్స్ట్ బాలీవుడ్ లో ఏ సినిమా చేయబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.